హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఎల్ఎస్జి టీమ్ యాక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి యాక్షన్ టేబుల్ మీదకి 4th హైయెస్ట్ పరస్తూ ఎల్ఎస్జి టీం అయితే రాబోతుంది. వీళ్ళ దగ్గర చూసుకుంటే 22,95 లక్షల రూపాయలు అయితే ఉన్నాయి. ఇంకా ప్లేయర్లు కొనుక్కునేందుకు 6 స్థానాలు అయితే ఖాళీ ఉన్నాయి. ఇందులో 4 విదేశీ ప్లేయర్స్వే. యావరేజ్గా ఒక్కొక్క ప్లేయర్కి చూసుకుంటే 3,82 లక్షల వరకు అయితే ఖర్చు పెట్టుకోవచ్చు. బిఫోర్ యాక్షన్ టేబుల్ మీదకి వెళ్లే ముందే ఒక ఇద్దరు ప్లేయర్స్ని ట్రేడ్ ద్వారా టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఒక ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ అయితే, మరొక ప్లేయర్ ఎస్ఆర్ఎస్ టీం నుంచి మొహమ్మద్ షమీని అయితే తీసుకున్నారు. ఎల్ఎస్జి టీం కొత్త బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ రావడంతో ఎస్ఆర్ఎస్ టీం ఎలాగూ షమీని రిలీజ్ చేస్తుందని తెలిసి తనని ట్రేడ్ ద్వారా తీసుకోవడం. ఒకప్పుడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి టెన్యూర్లో భరత్ అరుణ్ టీమిండియా బౌలింగ్ కోచ్గా అయితే పనిచేశాడు. అదే టైంలో మొహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్ ఇటువంటి ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళ బౌలింగ్ నైపుణ్యాలకి బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ మెరుగులు దిద్దాడు. షమీ నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా రాబెట్టుకోవాలో అది భరత్ అరుణ్కి అయితే బాగా తెలుసు. అందుకే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న షమీని ఎల్ఎస్జి టీంలోకి తీసుకోవడం. లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జి టీం ఫేస్ చేసిన బిగ్గెస్ట్ కన్సర్నే వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఆల్ ఇండియన్ అటాక్తో వెళ్ళి ఫెయిల్ అవ్వడం. మరోపక్క కొంతమంది ప్లేయర్స్ ఇంజురీస్తో సఫర్ అవ్వడం. ఇలా లాస్ట్ ఇయర్ ఫేస్ బౌలింగ్ నుంచి సరైన రిజల్ట్స్ రాక ఎల్ఎస్జి టీం అయితే చాలా ఇబ్బందులు అయితే పడింది. మయాంక్ యాదవ్ మీద చాలా నమ్మకం పెట్టుకుని అటు మెగా యాక్షన్లోను మినీ యాక్షన్లోను తన మీద ట్రస్ట్ చూపించి రిటైన్ చేసుకుంటే సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి ఏదో ఒక ఇంజురీస్తో దూరం అవ్వటం. ఏ సీజన్లో అయినా పూర్తిగా 14 మ్యాచ్లు అందుబాటులో ఉంటాడు అని తన విషయంలో అనుకోవడం కూడా కష్టమే. నెక్స్ట్ సీజన్లో కూడా ఎల్ఎస్జి టీంకి అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా, లాస్ట్ సీజన్ లాగే ఫిట్నెస్ లేక ఇబ్బందులు పడతాడా, తన విషయంలో ఏది కూడా గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. అలాగే మొహమ్మద్ షమీ కూడా ఇంజురీ ప్రోన్ ప్లేయరే. టీంలో ఉన్న మరొక మెయిన్ ఫాస్ట్ బౌలర్ అయిన మోసిన్ ఖాన్ కూడా ఇంజురీ ప్రోన్ ప్లేయరే. సీజన్ సగంలో పొరపాటున వీళ్ళు ఏమైనా గాయపడితే మాత్రం మళ్ళీ ఎల్ఎస్జి టీం బౌలింగ్ లైనప్ అంతా షేక్ అయిపోతుంది. సో మంచిగా వీళ్ళందరికీ కూడా ప్రాపర్ బ్యాకప్ ప్లేయర్స్ని అయితే చూసుకోవాలి. మెయిన్ ఎల్ఎస్జి టీంకి టాప్ హెవీగా అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్లో కూడా టాప్ ఆర్డర్లో ఉన్న మిచెల్ మార్ష్, మార్కరమ్, నికోలస్ పూరన్ వీళ్ళ ముగ్గురే టీం భారాన్ని మొత్తం మోసారు. 27 కోట్లు పెట్టి తీసుకున్న రిషబ్ పంత్ సరిగా ఆడలేకపోయాడు. తను లాస్ట్ సీజన్లో బాగా ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఎల్ఎస్జి టీం అయితే వాళ్ళ బ్యాలక్ ఓడిపోవడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్లో ఫస్ట్ 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్లో టాప్లో ఉన్న ఎల్ఎస్జి టీం నెక్స్ట్ 6 మ్యాచ్ల్లో మరొక 3 మ్యాచ్లు గెలిస్తే చాలు దర్జాగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు అనుకున్న సిచ్యువేషన్ ఉండగా ఆ టీం సెకండ్ హాఫ్లో వరుస ఓటములతో జస్ట్ అక్కడ ఒకే ఒక మ్యాచ్ అయితే గెలిచారు. పాయింట్ టేబుల్లో 7th ప్లేస్తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎల్ఎస్జి టీం. వాళ్ళ టీం హిస్టరీ చూసుకున్న మొదటి 2 సీజన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. తర్వాత 2 సీజన్స్ కూడా పాయింట్ టేబుల్లో 7th ప్లేసే వచ్చింది. సీజన్ సెకండ్ హాఫ్లో తరచుగా ప్లేయింగ్ లెవెల్స్తో మార్పులు చేయడం, టీముని పదే రొటేట్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే వచ్చింది. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్ లాంటి కీ ప్లేయర్స్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫినిషింగ్లోను, ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్లోను, ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా వీళ్ళ 3 సర్వీసెస్ని కోల్పోవడం వల్ల ఈ 3 స్థానాల్లో వాళ్ళకి గ్యాప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా ప్రస్తుతం ఎల్ఎస్జి టీం దిగ్వేష్ రాఠీని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. దానికి తోడు తనకి బ్యాకప్గా మణిమారన్ సిద్ధార్థ్ అయితే ఉన్నాడు. అలాగే పార్ట్ టైం ఆప్షన్స్గా మార్కరమ్ వేస్తాడు. టీంలో షాబాద్ అహ్మద్ రూపంలో మరొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో స్పిన్ డిపార్ట్మెంట్ నుంచి పెద్దగా వర్రీస్ అయితే లేవు. కొంటేగింటే మరొక బ్యాకప్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఎల్ఎస్జి టీం రిటైన్ చేసుకున్న 4 ప్లేయర్స్లో ఎవరు కూడా ఫుల్ టైం ఆల్రౌండర్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ ఎవరూ లేరు.
నలుగురు కూడా బ్యాట్స్మెనే ఉన్నారు. మరి మిచెల్ మార్ష్ ఆల్రౌండరే కానీ తను లాస్ట్ సీజన్లో బౌలింగ్ అయితే వేయలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా మిచెల్ మార్ష్ ఇంజురీ ప్రోన్ ప్లేయర్ కాబట్టి ఐపీఎల్లో తన వర్క్లోడ్ని మేనేజ్ చేయడం కోసం తను బౌలింగ్ వేయకుండా ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే ఆడమని చెప్తుంది. దానివల్ల తను ఆల్రౌండర్ అయినా బ్యాట్స్మెన్గా ఆడాల్సి వస్తుంది. నెక్స్ట్ మార్కరమ్ ఉన్నాడంటే పార్ట్ టైం బౌలర్, అలాగే పూరన్ వికెట్ కీపర్, బీస్క్రీ బ్యాట్స్మెన్. ఇప్పుడు ఎల్ఎస్జీ టీంకున్న 6 స్థానాల్లో 4 విదేశీ, 2 ఇండియన్ ప్లేయర్ స్లాట్స్. ఈ 2 ఇండియన్ ప్లేయర్స్లో ఒకటి ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ కొనుక్కోవడానికి, మరొక స్థానం లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ కమ్ ఫినిషర్ని అయితే తీసుకోవాలి. అలాగే మిగిలిన 4 ఫారెన్ ప్లేయర్స్లో ఒక 2 స్లాట్స్ అనేవి విదేశీ ఫారెన్ ప్లేయర్స్ని తీసుకోవడంలో ఉపయోగించాలి. మిగిలిన మరి 2 స్లాట్స్ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే ఆల్రౌండర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎల్ఎస్జీ టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓపెనర్స్గా చూసుకుంటే మిచెల్ మార్ష్, మార్కరమ్ అయితే ఉంటారు. ఇంకా ఫస్ట్ డౌన్లో నికోలస్ పూరన్, సెకండ్ డౌన్లో రిషబ్ పంత్. నెంబర్ 5 పొజిషన్కి వచ్చేసరికి ఆయుష్ బదోని అయితే ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 6 పొజిషన్లో లాస్ట్ సీజన్లో ఇక్కడ డేవిడ్ మిల్లర్ అయితే ఆడేవాడు. తను లేడు కాబట్టి ఈ స్థానంలో ఆడగలిగే ఒక ప్రాపర్ ఫినిషర్ అయితే కావాలి. ఇంకా నెంబర్ 7 పొజిషన్లో అబ్దుల్ సమద్. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్ టీంలో ఉండేటప్పుడు ఏం ఆడేవాడు కాదు, కానీ ఎల్ఎస్జీ టీంకి వచ్చాక మాత్రం తన అదృష్టం మారిందనే చెప్పాలి. నెంబర్ 8 పొజిషన్లో షాబాద్ అహ్మద్, నెంబర్ 9 పొజిషన్లో ఆవేస్ ఖాన్, నెంబర్ 10లో మహమ్మద్ షమి, నెంబర్ 11 పొజిషన్లో మయాంక్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే దిగ్వేష్ రాఠే అయితే వస్తాడు. ఇప్పుడు ఎల్ఎస్జీ టీం ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి అనేది చూద్దాం. వెంకటేష్ అయ్యర్ మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు. అటు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్లో చక్కగా అయితే ఒదిగిపోతాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, స్వస్తిక్ శిఖారా, సోను యాదవ్. తను చూసుకుంటే టీఎన్పీఎల్లో చాలా అద్భుతంగా అయితే రాణించాడు. లోయర్ డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఆ లీగ్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే తను 7 మ్యాచ్లు ఆడి 205 పరుగులైతే చేశాడు. అలాగే బాల్తో 16 వికెట్లు అయితే పడగొట్టాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ నుంచి చూసుకుంటే గతంలో ఎల్ఎస్జీ టీం తరపున ఆడాడు శివం మావి. మరి ఈ సంవత్సరం యూపీ T20 లీగ్లో తనే హైయెస్ట్ వికెట్ టేకర్. 10 మ్యాచ్లు ఆడి 22 వికెట్లు అయితే తీశాడు. ఎల్ఎస్జీ లోకల్ యూపీ ప్లేయర్ కాబట్టి తనని తీసుకుంటే ఒక మంచి బ్యాకప్గా అయితే ఉంటాడు. మరొక బ్యాకప్ ఆఫీసర్గా కార్తిక్ త్యాగి. తను కూడా యూపీ T20 లీగ్లో టాప్ 5 వికెట్ టేకర్లో 5th ప్లేస్లో అయితే ఉన్నాడు. 10 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు అయితే తీశాడు. ఫారిన్ ఆప్షన్స్ నుంచి ది బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం పతిరానా విషయంలో అయితే వెళ్ళాలి. ఎల్ఎస్జీ టీం కూడా పవర్ ప్లే బౌలింగ్ అయితే బాగుంది. డెత్లో అక్కడ ఒక ఆవేస్ ఖానే ఉన్నాడు. తనకి తోడుగా పతిరానా వస్తే మంచిగా అయితే సెట్ అయిపోతుంది. షమీ ఉన్నా తను పవర్ ప్లేలోనే తప్పించి డెత్లో అయితే పనిచేయడు. అలాగే లక్నో స్లో పిచ్చుల మీద లుంగి ఎంగిడి కూడా మంచి ఎఫెక్టివ్గా అయితే ఉంటాడు. ఫజిల్ హక్ ఫరూకి గతంలో ఎల్ఎస్జీ టీం తరపున నవీనుల్ హక్ని, మార్క్ వుడ్లా, మరొక ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ అయిన గస్ అట్రిక్సన్ని, అలాగే జాస్ టంగ్ని, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్జీ టీం యాక్షన్ స్ట్రాటజీ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.